ఛాంపియన్ మూవీ రివ్యూ పేర్ల షార్ట్గా ఉంటుంది అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. చాలా లెంతీగా అనిపించింది నాకైతే సినిమా. మీకు ఓపిక ఉంది, ఎస్ ఐ కెన్ సిట్ త్రూ అ ఫిలిం చూస్తాను అంటే మీరు ట్రై చేయండి. నాకు మాత్రం తోడా కష్టాయి. నాకు అర్థం కాలేదు సార్. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ రెండుకి వచ్చేసాము, మీరు చేయండి నేను చేస్తూ ఉంటాను. ఇక మొదలు పెడదాం. అసలు ఏంటి నీకు ప్రాబ్లం ఏంటి, సినిమా ఎందుకు నచ్చలేదు, ఎందుకు నచ్చాలి అని దాని గురించి మాట్లాడదాం. సో బేసిక్గా ఈ సినిమా అనేది ఒక ఫ్రీడమ్ ఫైటింగ్ టైప్, స్పోర్ట్ డ్రామా టైప్, ఇది రెండు మిక్స్ చేసి చేస్తారనమాట. నేను పర్టికులర్లీ ఈజ్ దిస్ లైక్ లగాన్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ స్పోర్ట్ కమ్ ఫ్రీడమ్ రెండు కలిపేసి చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. బట్ అలా లేదు ఈ ఫిలిం, విచ్ ఇస్ ఫైన్. నాకు జస్ట్ ఆ ఎక్స్పెక్టేషన్ ఆ టైప్లో వెళ్ళాను అంతే. సో ఈ సినిమా ఎలా ఉందిరా అంటే ల్యాగ్ అండి. ఒరే నువ్వు ల్యాగ్ ఆ పదం ఎందుకు వాడతావరా అని చాలామంది ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. సింపుల్ అండి, స్టోరీ ముందుకు వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు ఇంటర్వెల్లో ఎక్కడ దాకా అయితే ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో అదే ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. సో దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడం, దాంట్లో ఏదైనా కొత్త ఎలిమెంట్ పెట్టడం అలాంటి ఏం అనిపించలేదు నాకు. సో మీరు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లో అనుకుంటా ఒక ఫైట్ ఉంటుంది, ఒక చిన్న ఫ్రీడమ్ ఫైట్ టైప్ ఒక ఫైట్ ఉంటుంది. అదే సెటప్, అదే ఎవ్రీథింగ్ మళ్ళీ క్లైమాక్స్లో ఉంటుంది. ఈ మధ్యలో ఏం జరిగిందిరా కిదరగా స్టోరీ కానీ ఏముండదు. అక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది. ఇంక చిరాకు దొబ్బుద్ది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను వితౌట్ గివింగ్ స్పాయిలర్. ఇది వచ్చేసి రజాకర్ దగ్గర నుంచి ఫ్రీడమ్ ఫైటింగ్ ఆ ఆస్పెక్ట్లో ఉంటుంది. మనకి ఇండియా మొత్తం ఫ్రీడమ్ వచ్చింది, హైదరాబాద్కి రాలేదు ఇంకా. నిజాం పరిపాలన 1-2 years ఉన్నట్టున్నారు. అప్పుడు ఒక ఊర్లో ఏం జరిగింది అనే టైప్లో ఉంటుంది. సో ఇప్పుడు హీరో వెళ్తాడు. ఆబ్వియస్లీ హీరో అంటే ఏంటి, హీ సేవ్స్ ద డే. సో అది ఇంటర్వెల్లో హీ సేవ్స్ ద స్మాల్ డే, మిడ్ డే, ఆఫ్టర్నూన్ అనుకుందాం. ఇంకా క్లైమాక్స్లో ఫుల్ డే. సో ఏమీ చేంజ్ ఉండదు. అటాక్ చేస్తారు, ఓకే గెలిచాము, నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం రీగ్రూప్ అవుదాం, మళ్ళీ ఇంకొక ఆర్మీ అటాక్ అందాం, ఏదో అవతార్ 1-2 లాగా అనిపించింది. దీనికి తోడు ఫస్ట్లో ఒక ఫుట్బాల్ మ్యాచ్ పెట్టి, దాని తర్వాత ఒక సాంగ్ పెట్టి, దాని తర్వాత మళ్ళీ ఊరికి వచ్చాక ఊరిలో ఒక పెళ్లి సాంగ్ పెట్టి, దానికి తోడు ఇవన్నీ ఫ్లఫ్ లాగా అనిపించిందండి. అది ప్రాపర్గా వాడుకొని స్టోరీని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే బాగుండేది. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా కన్వీనియంట్గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సినిమాలో కామెడీ కావాలన్నప్పుడు హైపర్ ఆది వస్తారు, రోహిణి గారు వస్తారు, మళ్ళీ ఇంకా జబర్దస్త్ ఇంకొక అతను ఉంటారు, ఆయన వస్తారు. కానీ తర్వాత మళ్ళీ కనిపించదు అసలు సినిమాలో ఎక్కడ, నథింగ్. సినిమా మొత్తం ఆ ఊరికి సంబంధించే ఉంటుంది, ఒక మోర్ దెన్ 70% ఆఫ్ ద ఫిల్మ్. కానీ ఇలా ఆ కామెడీ సీన్ తర్వాత కనిపించరు అంతే కన్వీనియంట్లీ. అండ్ హీరో ఎమోషన్ కూడా వాళ్ళు ఏదో చేస్తుంటారు, వెళ్ళి హగ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు రంగస్థలం చూస్తుంటే అక్కడ బాగా అనిపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ సపరేట్ అవుతున్నప్పుడు, హీరోని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు సమంత ఫీల్ అవుతూ ఉంటుంది, మనం ఫీల్ అవుతూ ఉంటాం. క్లైమాక్స్లో సమంత ఇంకా రామ్ చరణ్ గారు కలిసినప్పుడు ఆ ఎమోషన్ ఫీల్ అవుతాం, ఆ కనెక్ట్ ఫీల్ అవుతాం. జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ సినిమాలో అది ఉండదు. వాళ్ళు ఏదో ఫీల్ అయిపోయి హగ్ చేసుకుంటూ ఉంటారు. ఓ ఇట్స్ ఎన్ ఎమోషన్, వీ షుడ్ ఫీల్ ఇట్ నౌ అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అట్లీస్ట్ నాకైతే అలా అనిపించింది. నాకు ఆ ఎమోషనల్ కనెక్ట్ లేదు, ఆ ఊరు కనెక్ట్ లేదు. అండ్ ఇక్కడ కొన్ని ట్రోప్స్ ఉంటాయండి, అది చూసినప్పుడే అమ్మా అనుకుంటా. ఇది తొడపాశం పెరగిలడం సీన్స్ అంటాం కదా, ఆ టైప్లో 2 క్యారెక్టర్స్ చూపిస్తారు మనకు ఊర్లో. అది ఎంత బాగుంటారంటే, హీరో వెళ్తుంటే అన్న రా అన్న ఆడుకుందాం, అన్న ఫుడ్ తిన్నావా అన్న ఫుడ్ పెడతా అన్న పప్పు అన్నం వేస్తాను, సాంబార్ అన్నం వేస్తా అన్న అని కొంచెం చాలా ఎక్కువ చేస్తారన్నమాట మంచితనం. నాకు అక్కడే కొడుతుంది. వాడికి ఒక బ్యాక్ స్టోరీ, ఎవరికి బ్యాక్ స్టోరీ చూపిరు, 2 క్యారెక్టర్స్కి ఏదో చూపిస్తారు. ఇంకా అక్కడే మీకు క్లారిటీ వస్తుంది. వీళ్ళని వేసి దొబ్బుతారు ఇన్ ద మోస్ట్ బ్రూటల్ వే టు ఇంకా ఎమోషన్. అయ్యా రే అని చెప్పి హీరోకి ఇంకెక్కడ లేనమ్మా, స్క్రిప్ట్ పేపర్ నలిపేస్తారు నేను ఎమోషన్లో. ఓకే అలా నలిపేసి హీరో ఇంకా లెగిసేసి ఎగిరేసి ఆ టైప్లో ఉంటుంది అనమాట. అది ఎంత ఆబ్వియస్ అనిపిస్తుంది అంటే ఫస్ట్లోనే అమ్మ అనుకుంటాం, అది జరిగినప్పుడు నాకు ఇంకా ఎమోషన్ ఏడు నుంచి ఉంటుంది చెప్పండి. అది ముందు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది న్యాచురల్గా ఒక ఎమోషన్ రావాలి, కానీ ఇలా గిల్లి తెప్పిస్తే నాకు నచ్చదు. అండ్ ఈ ఫుట్బాల్ ఆస్పెక్ట్ కూడా నాకు కంప్లీట్లీ మిస్ఫైర్ అయ్యేదని అనిపించింది. అరే ఫుట్బాల్ ఎందుకు పెట్టారు ఈ సినిమాలో, హీరో ఫుట్బాలర్ ఎందుకు, ఆ ఫుట్బాల్ ఆడేది కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ అయిన ఫస్ట్ ఫిల్మ్ బాస్కెట్బాల్ లానే అనిపించిందండి నాకు. సెగ మ్యాక్స్ ఈ కమ్స్ ఈ ప్లేస్ అది ఇది తిరిగి ఎగిరి కొడతాడని. అందులో కూడా అంతే, వశిష్ట అని చెప్పి తిరిగి బాల్ వేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే. ఇఫ్ సంబడి ఫ్రమ్ ద హీరోస్ టీమ్ చూస్తుంటే మాత్రం ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎంత సటిల్గా తీస్తే, లేదా స్పోర్ట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే కొన్ని సినిమాలను సరిగ్గా గుర్తు రావట్లేదు, కానీ దెర్ హ్యావ్ బీన్ స్పోర్ట్ డ్రామాస్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండియన్ సినిమాలో చాలా బాగా చేశారు. ఇన్వాల్వ్ అయిపోయి స్పోర్ట్ నేర్చుకొని చాలా యాక్యురేట్గా అదంతా చేశారు. ఈ సినిమాకి అంత అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం ఇది నీకెందుకు వాళ్ళు నచ్చింది పెడతారు సినిమా మీకు అనిపించచ్చు. నాకెందుకు ఆ ఒపీనియన్ వచ్చిందంటే, ఈ సినిమాలో గన్స్ ఆర్ ఏ మేజర్ ప్లేయర్ అనుకుందాం కదా, ఉంది. గన్స్ కానీ, ఆ షూటింగ్ కానీ, అటాక్, మిలిటరీ చాలా ఉంటుంది ఈ సినిమాలో. అలాంటప్పుడు హీరోకి లాస్ట్ సామురైలో టామ్ క్రూజ్ గారికి ఇచ్చినట్టు ఒక మిలిటరీ బ్యాక్డ్రాప్ ఇచ్చుంటే ఒక పద్ధతి. ఆయన ఏజెంట్ తెలియదు హీరో గారిది, 20s or 21 అనుకుందాం ఈ సినిమాలో.
అవుట్ ఆఫ్ నోవేర్ ఒక గన్ కనిపిస్తుంది, ఆటోమేటిక్ రైఫిల్స్ పెట్టేసి పటపట షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎట్లా తెలుసండి మీకు? హౌ డూ యూ నో దిస్ చెప్పండి. అసలు మీకు గన్లా పట్టుకొని ఎలా ఆపరేట్ చేయాలి మీకు ఎలా తెలుసు? పోనీ సినిమాలు చూసి నేర్చుకున్నాం పోకిరి అది ఇది అంటారా? అది 1947 or 8. అప్పుడు సినిమాలు ఎక్కడి, గన్నులు ఎక్కడి అసలు? సరే అరే అది పెద్ద ఇదారా సుతారవారా ఫిగర్ అవుట్ చేస్తారు అనుకోవచ్చు. అసలు ఫిగర్ అవుట్ చేయడం కదా ఇలా పెట్టాలా అలా పెట్టాలి లేదు, అదేదో బై బర్త్ జేసన్ బాన్ గుర్తొచ్చింది మనోడికి అని చెప్పేసి టక తిప్పి తిప్పి పెడుతుంటాడు. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఇచ్చుంటే అదర్ దన్ దట్ ఫుట్బాల్ ఇట్ వుడ్ హవ్ మేడ్ సమ్ సెన్స్. అండ్ ఎలాగో ఈ గన్స్ ఈ ఆస్పెక్ట్కి వచ్చాం కాబట్టి ఇప్పటికి చెప్పి అండి గన్సే మెయిన్ ఆర్ గన్స్తోనే ఫైట్ సీక్వెన్సెస్, చాలా ఫైట్ సీక్వెన్సెస్, ఒక మిలిటరీ సెటప్ సంథింగ్ పెడుతున్నప్పుడు కొంచెం రీసెర్చ్ చేయండి. ఇట్ విల్ నాట్ ఈవెన్ టేక్ హాఫ్ అన్ అవర్ అండి కూర్చొని అసలు ఎలా పనిచేస్తాయి ఏంటి అది ఇది అని. హీరో గారు ఒక సీన్లో గుర్రం గాల్లో ఎగురుతున్నప్పుడు ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క మెషిన్ గన్ పెట్టుకొని వార్ జోన్లో ఏదో ఇట్లా రింగా రోజెస్ ఆడుతున్నట్టు కాల్చిపాడు దొప్పుతాడు అందరినీ. అండ్ అక్కడ ఫ్రెండ్లీ ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ వార్లో అందరు చాలా దగ్గర కలిసి కొట్టుకుంటూ ఉంటారు. మన హీరో మాత్రం ఎగ్జాక్ట్లీ హీల్ కిల్ బ్యాడ్ పీపుల్ అనమాట. అది కూడా రెండు సంఖ్యలో 2 టామీ గన్లు పెట్టుకొని కాలుస్తూ ఉంటారు. మోస్ట్ బుల్షిట్ థింగ్ ఎవరండి ఆ రీకాయిల్ కానీ ఆయన ఎక్స్పెక్ట్ కూడా కాదు, ఎక్కడ ఎస్టాబ్లిష్ కూడా చేయలేదు. గన్ను పడితే చాలు, కత్తి పడితే నాకన్నా బాగా ఎవడు వాళ్ళేదే టైప్లో గన్ను పడితే టైప్లో ఉంటుంది ఈ సినిమాలో. అది ఎంత అబ్సర్డ్ అవుద్దంటే ఆఫ్టర్ పాయింట్ మీకు చిరాకేస్తుంది, అరే నువ్వు ఎందుకు ఎంత చెప్తున్నావు అని. అండ్ సినిమాలో ఫస్ట్ ఇంటర్వెల్ ఫైట్లో సంథింగ్ యాక్సెప్టబుల్ ఫర్గివబుల్ అనుకుందాం. వస్తాడు ఈ అమ్మ అసలు మీరు గన్ నువ్వు తీసుకొని ఊర్లో అందరికి పనిచేస్తూ ఉంటాడు. అరే దే హవ్ నెవర్ ప్రాబ్లీ సీన్ ఎ గన్ ఇన్ దేర్ లైఫ్, మొత్తం లైఫ్లో. ఎట్లా ఆపరేట్ చేసేది, ఎక్కడరా ట్రైనింగ్, నథింగ్, ఇంకా అంతే గో విత్ ద ఫ్లో. అలా చాలా లిబర్టీస్ తీసుకుంటారు. ఈ సినిమాలో మెయిన్ జరిగేవే వార్లు ఆ ఇది ఇన్సిడెంట్స్ కాబట్టి అది కొంచెం మరీ టూ మచ్ అనిపించింది. దీనికి తోడు మెయిన్ విలన్ అని చెప్పి హీరోకి ఒక పర్సన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆయన కొంచెం పంజాబ్ వైష్ణవ్ తేజ్లా అనిపించారు, ఆయన పేరు తెలియదు, ఐఎమ్ సారీ. సేమ్ ఆ మీసం అది అమ్మ అసలు అదేనా ఈ డూపా అనుకున్నా. బట్ ఓకే ఆయన ఉంటారండి, ఆయన వస్తాడు, ఈజ్ వెరీ స్మార్ట్, ఈజ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్, ఆయన ఒక్కడే ఈ ఊరిని హ్యాండిల్ చేయగలుగుతారు. అదే ఏం చేసావురా నువ్వు, క్యా కియా రే తూ అంటే కూర్చున్నాయి, ఏమీ చేయడు, ఏదో బిల్డప్ హైపు ఇస్తారు, లాస్ట్కు హ్యాండ్ గన్ పట్టుకొని వస్తాడు. అందులో ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో కూడా తెలియదు. హీరో నెత్తి పెట్టి ఇట్లా నొక్కితే ఓ షిట్ బుల్లెట్స్ అయిపోయా అంట. అరే కన్వీనియన్స్లు ఉంటాయండి ఈ సినిమాలో. దట్ ఈస్ వేర్ ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్. సినిమా అంతా సరే ల్యాగ్, కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు, చూద్దాం చూస్తూ ఉంటే క్లైమాక్స్లో ఎంత అన్యాయం అయిద్దంటే అండి ఇట్ గోజ్ ఆన్. ఇంకా హీరో ఒక దగ్గర ఎక్కడో పడిపోయి ఉంటాడు, ఏదో కళ వస్తుంది, కళ వచ్చేసి ఇంకా సంగతి లెగిసి ఎగ్జాక్ట్లీ ఇంకా ఊరోళ్ళు ఇంకా అయిపోయారా అనే టైంకి హీరో వస్తాడు. రావడం ఏదైనా ఆర్మీని తీసుకొచ్చాడా, ఇప్పుడు కొత్త సైన్యాన్ని తీసుకొచ్చాడా టు బీట్ ది రజాకర్స్ ఆర్మీ అంటే లేదు, ఒక్కడే వస్తాడు. గుర్రం మీద సంకర 2 గన్లు వేసుకొని వస్తాడు, వచ్చి అందరిని వేసుకుంటూ వెళ్తాడు. మధ్యలో హీరోయిన్ వస్తుంది, హీరోయిన్ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఓ హగ్ ఉంటుంది, హగ్ చేసినప్పుడు మళ్ళీ ఎవరిని కాల్చాడు, హగ్ చేసుకుని తను వెళ్ళిపోద్ది, గన్ తీసి అని మళ్ళీ మనోడు కాలుస్తాడు. మనోడు కాలిస్తే బ్లైండ్కి వెళ్ళి విలలకు తగులుతాయి అంతే, ఏం లేదు బొక్క లేదు, ఏదో బాట్ పెట్టినట్టే అసలు. అరే సర్లేరా నువ్వు సినిమాటిక్ లేబట్టి వదిలే అంటారా. అరే 2-3 బుల్లెట్లు తగిలి హీరో పడిపోతాడు. పడిపోయినప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటారు, అది నేను వేరే చోట కూడా చూశాను, కానీ ఇక్కడ అస్సలు వర్కౌట్ అవ్వదు అనిపించింది నాకు. ఇట్ యాడెడ్ టు దట్ ల్యాగ్ ఫీలింగ్. ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు హ్యారీ పాటర్ పార్ట్ 7 డెత్లీ హాలోస్ పార్ట్ 2 అనుకుంటా చూసుంటే అందులో కూడా ఇంతే వద్ది. మన హ్యారీ పాటర్ ఫసక్ అయినప్పుడు ఒక ప్లేస్కి వెళ్తాడు, ఏదో తెలుసుకుంటాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. దాని తర్వాత ఫైనల్ ఫైట్ అయింది, ఫైనల్ ఫైట్ మధ్యలో సెగ్ ఉంటుంది, మళ్ళీ కంటిన్యూస్ వెళ్ళిపోద్ది. ఇమాజిన్ ఫైనల్ ఫైట్ మధ్యలో కట్ చేసి మనోడు సచ్చాడు హెవెన్కి వెళ్ళాడు అని చెప్పి అక్కడ మళ్ళీ ల్యాగ్ తీసుకొచ్చి మళ్ళీ ఫైట్ రెజ్యూమ్ అన్నాడు అనుకో, చిరాకు దబ్బదు. ఇక్కడ అదే అవుద్ది, హీరో ఫైటింగ్ అది ఇది అవుద్ది, ఫటక్ 2 బుల్లెట్లు తగులుతాయి హీరోకి, పడిపోతాడు అంతే అనుకుంటాం మనం. ఆ గ్యాప్లో మనోడు ఏదో ఆఫ్టర్ లైఫ్ ఏదో ఎటో కళలోకి వెళ్ళిపోతాడు. అక్కడ నాన్న ప్రపంచం ఎందుకు అంత ఇట్లా ఉంది నాన్న అని చెప్పి ఏదో డైలాగులు, ఆ నాన్న డైలాగులు ఫుల్ ల్యాగ్ స్లో, అసలు -2x లేకపోతే 1/2x సంథింగ్ ఆ స్పీడ్లో వెళ్తూ ఉంటాయి డైలాగులు. ఈ క్లైమాక్స్ ఫైట్ రా, షూటింగ్ జరుగుతుంది, ఎవడు సచ్చాడు ఎవడు బతికాడు ఈ టైంలో చూపిస్తారు. తర్వాత మళ్ళీ హీరో లెగుస్తాడు, మళ్ళీ లెగిసేసరికి బాబుకి చేయి కూడా ఇరుగు ఉంటుంది, కానీ గన్ అక్కడే ఉంటుంది. మళ్ళీ ఆ గన్ను తీసి చేతిలో పట్టుకొని గుడ్డతో చుట్టేసుకొని చెప్పి అందరిని కాల్చేలోపు ఆడు 10-15 మంది ఉంటారు విలన్స్, వాళ్ళ చేతిలో గన్లు ఉంటాయి. వాళ్ళు నాకు తెలిసి షాక్ అయి ఉంటారు క్యూరియాసిటీ కొద్దీ, ఏం చేస్తుండీడు, చెయ్యి కూడా ఇరిగిన చెయ్యికి కట్టుకొని కాలుస్తున్నాడు అని. అంతే ఇలా స్టన్ అయ్యి చూస్తూ ఉంటాడు, మనం 10 మంది వేసి దొప్పుతాడు. ఇలా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. నాకు అసలు వార్ ఇలాంటి యాక్షన్ రిలేటెడ్ మూవీస్లో జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్. ఎవడు ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా సరౌండ్ చేస్తారు నీట్గా చూపించాలి. ఇక్కడ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. హీరో గాడికి అవసరమైనప్పుడు ఆడి ముందు విలన్స్ వస్తారు, హీరో గాడిని కాల్చేటప్పుడు వాళ్ళ వెనకాల హీరోస్ ఉండి వాళ్ళు వీళ్ళని చంపేస్తారు.
అంటే ఎట్లా రా ఏడు నుంచి ఎట్లా సరౌండ్ అయ్యారు, ఎట్లా ఎంటర్ అయ్యారు, నథింగ్, చాలా కన్వీనియంట్గా చూపించారు అనిపించింది. అక్కడ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. అక్కడ దాకా సరే ఫర్గ్యూ చేద్దాం, చూద్దాం, ఓకే అన్న డీసెంట్ ఫిల్మా అనుకున్నా, ద మూమెంట్ అసలు ఇంకా హీరో ఇంకో దిగాడు షూట్ చేస్తుంటే నాకు నవ్వు వచ్చింది. అండ్ ఇంకొకటైతే మెన్షన్ చేయాలండి, ఇందులో కూడా ఇదే ట్రోప్ ఉంటే చాలా సినిమాల్లో ఉంటుంది. అరే హీరో హీరోయిన్ అనే వాళ్ళు ఒక క్యారెక్టర్ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ ఆర్ వాళ్ళకి ఇచ్చిన స్కోప్ బట్టి వాళ్ళు ఎలివేట్ అవ్వాలి, బట్టల బట్టి మేకప్ల బట్టి కాదు. క్లియర్లీ సరే హీరోకి ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు, ఈజ్ రియలీ హ్యాండ్సమ్ గా, బాగున్నారు, అంత బాగుంది. అరే అనాథ, డబ్బులు లేవు, కొంచెం కష్టాలు ఉన్నట్టు ఉన్నట్టే చూపిస్తారు, కానీ బట్టలు మాత్రం ఫుల్ హైఫై ఉంటాయి. అసలు వేసిన బట్ట అసలు ఎన్ని బట్టలు మార్చాడు. దే ఆర్ వెరీ నైస్, వెరీ గుడ్ క్లోత్స్, కాదనట్లేదు, కానీ ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వట్లేదు కదా. ఒక జర్నీ ఏదో చేయడానికి వెళ్ళారు ఆయన, ఆ జర్నీ ఏదో చేయడానికి వెళ్ళినప్పుడు అది 2-3 డేస్లో అయిపోయే పని. ఎన్ని బట్టలు పట్టుకెళ్తారండి, ఎన్ని ఉంటాయి అసలు, రిపీటే కొట్టరు అసలు. దీనికి ఇలా ఉంటే శాంబాలలో ఇంకోలా ఉంటుంది, అది అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడదాం మనం. బట్ అదొకటి. హీరోయిన్ అండి మెయిన్ ప్రాబ్లం. అరే 1948-7 అనుకుంటా, ఆ టైంలో విలేజ్లో ప్రాపర్గా ఎలక్ట్రిసిటీ కూడా లేదు. ఇఫ్ యూ లుక్ ఎట్ హర్ క్లోత్స్ కానీ మిగతా ఊరోళ్ళు తనని కంపేర్ చేస్తే ఏదో ప్రిన్సెస్ డయానా ఆ టైప్లో ఉంటాయి బట్టలు. అంటే దే ఆర్ వెరీ నైస్, నాట్ లైక్ ఫ్యాన్సీ ఎక్స్పెన్సివ్, బట్ దే స్టాండ్ అవుట్, చాలా చాలా ప్రిటీ ఉంటారు. అండ్ ఐమ్ నాట్ సేయింగ్ దిస్ ఇన్ అ గుడ్ వే, అది ఆ స్టాండ్ అవుట్ అవ్వకూడదు. అండ్ వాళ్ళ ఫేసులు కానీ మేకప్ కానీ ఏది చూసినా అది స్టాండ్ అవుట్, మొత్తం మిగతా వాళ్ళందరూ అలా ఉంటారు, హీరోయిన్లు అలా ఉంటారు. అండ్ యూఆర్ నాట్ రిచ్, యూనో ఏదో ప్రిన్సెస్ డాటర్, నీకు ఒక ఫేరీ ట్రీట్మెంటో సంథింగ్ ఏదైనా ఇచ్చారంటే ఏమీ ఉండదు, జస్ట్ అవుట్ ఆఫ్ పార్లర్లా ఉంటారు, లైక్ ఇన్ దిస్ మోడర్న్ డే వరల్డ్. సో అది 1948, తన ఊర్లో ఉన్నారు, తను ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ ఉన్న లేడీ అంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. సో అక్కడ కొంచెం కేర్ తీసుకోండి. అలా అని చెప్పి మీరు వెళ్ళి బ్రాంజ్ పెయింట్లు అవి పూయకండి. బట్ ఐ డోంట్ నో వాట్ యూ కెన్ డూ దేర్ టు కన్విన్స్ అస్. అండ్ ఇంకా ఫైనల్గా రెండు పాయింట్స్ ఏంటంటే, విఎఫ్ఎక్స్ ఉన్న షాట్లు అయితే మరీ అన్యాయంగా ఉంటాయి. విలేజ్ నిజంగానే ఏదో సెట్ వేసినట్టున్నారు, కొన్ని సీన్స్లో బాగానే ఉంటుంది. బట్ ఆ విఎఫ్ఎక్స్ ఎక్కడైతే తేడా కొడుతుందో, కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, ఆ రాత్రిపూట ఊర్లో కరెంటే ఉండదు, ఫ్లడ్ లైట్లు పెట్టినట్టు తెలుస్తుంది, మనిషికి 4 షాడోస్ వస్తుంటాయి, మన క్రికెట్ స్టేడియంలో వస్తాయి చూడండి, అలాంటి 4 షాడోలు వస్తూ ఉంటాయి. అది చూసినప్పుడు కొంచెం సర్లే సినిమా బయటకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. సాంగ్ గిర్రగిర్ర సాంగ్ ఒకటి చాలా బాగుంది, ఐ ఎంజాయ్డ్ ఇట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ బయట కూడా విన్నాను, బాగుంది, సినిమాలో కూడా బాగా తీశారు. అండ్ ఫైనల్లీ ఎమోషన్ అండి, వితౌట్ గివింగ్ ఎనీ స్పాయిలర్స్ ఆర్ ఎనీథింగ్, వేదం సినిమా ఉంటుంది ఆర్ ఎనీ అదర్ సినిమా, ఒక ఎమోషన్ ఉంటుంది హీరో హీరోయిన్కి కానీ ఎండింగ్లో కానీ, ఎనీథింగ్ ఎమోషన్ మనకి కనెక్ట్ అవ్వాలి, ఆ ఎమోషన్ మన సినిమా ముందు తీసుకెళ్ళాలి, పేసీగా ఉండాలి, ఆర్ ఇట్లా వెళ్తూ ఉండాలి స్టోరీ. ఇక్కడ అదే ప్రాబ్లం అనిపించిందండి. ఎలా అంటే చాలా చెత్తగా ఉంటుంది అనాలజీ, కానీ మీకు అర్థమైంది, ఒక పెద్ద పేపర్ దోశ వేయడానికి 2 దోశలు పక్కన పెట్టి మడత పెట్టడానికి తేడా ఉంటుంది కదా, ఈ సినిమా అలా అనిపించింది, అతుకుల్లా ఉంది, జెల్ అయిపోయి ఒకటే ఎమోషన్ ఒకటే పేస్, మనం ఆ ఎమోషన్ ఫీల్ అవుతాం అనే టైప్లో నాకైతే అనిపించలేదు. అనిపిస్తే మాత్రం మీకు పక్కా సినిమా క్లిక్ అవుద్ది. వాళ్ళు అనిపించాలని తీశారు, కానీ నాకైతే అనిపించలేదు. మీకే అనిపించింది కింద రాయండి. చూసిన వాళ్ళు బాగా పిచ్చి వచ్చారు. థ్యాంక్ యూ.